హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ ఈ మోనాలిసా బీడ్స్ హారాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. యాక్చువల్గా ఇది ఒక కస్టమైజేషన్ చేయించుకుంటుంది. బయట షాప్లో దొరికే హారాల్లో ఈ మోనాలిసా బీడ్స్కి మధ్యలో గోల్డ్ కలర్ బీడ్స్ వస్తున్నాయి కదా, అవి త్వరగా కలర్ షేడ్ అవుతున్నాయని ఈమె ఓన్లీ మోనాలిసా బీడ్స్ తోటే హారం కస్టమైజేషన్ చేయించుకుంటుంది. ఈ మోనాలిసా బీడ్ హారం రెడీ చేయడానికి కావలసినవి 2 లైన్స్ మోనాలిసా బీడ్స్, ఒకటి లక్ష్మీ పెండెంట్ కావాలి, నెక్స్ట్ జంప్ రింగ్స్, చైన్, హుక్ అండ్ స్మాల్వి హ్యాంగింగ్ బీడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ హారం రెడీ చేసుకోవడానికి ఇలా థ్రెడ్ తీసుకోవాలి. ఇది నైలాన్ థ్రెడ్. ఇది జ్యువెలరీ మేకింగ్ కోసం యూజ్ చేస్తారు. యాక్చువల్గా ఇది అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వారికి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఈ నైలాన్ థ్రెడ్ని ఒక నీడిల్కి తీసుకోవాలి. తర్వాత ఈ లాస్ట్లో ఇలా ఒక జంప్ రింగ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి వేసుకోవాలి. ముడి వేసేటప్పుడు ఇలా ఎక్స్ట్రా థ్రెడ్ ఉండేలాగా చూసి ముడి వేయాలి. నెక్స్ట్ ఈ నీడిల్ తీసుకొని దీనికి ఈ మోనాలిసా బీడ్స్ని కుచ్చాలి. ఒక్కొక్క లైన్కి 38 మోనాలిసా బీడ్స్ని కుచ్చాను. నెక్ లెంత్ చూసి ఎన్ని బీడ్స్ పడతాయో అన్ని బీడ్స్ నేను తీసుకుంటున్నాను. ఈ మిడిల్లో గోల్డ్ కలర్ బీడ్స్ లేకుండా ఇలా కస్టమైజేషన్ చేయించుకోవడం వల్ల ఇది చాలా రోజుల వరకు ఉంటుంది. గోల్డ్ కలర్ బీడ్స్ కలర్ షేడ్ అవ్వడం వల్ల దాని లుకింగ్ పోతుంది. సో ఇలా రెడీ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు యూజ్ అవుతుంది. సో ఎవరైనా డబ్బులు వేస్ట్ అవ్వద్దని అనుకున్న వాళ్ళు ఇలా రెడీ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఇలా బీడ్స్ అన్ని కుచ్చిన తర్వాత ఎండింగ్లో ఇలా ఒక జంప్ రింగ్ తీసుకొని థ్రెడ్ని ఇలా జంప్ రింగ్ నుండి తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత మరొకసారి కూడా ఈ థ్రెడ్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రింగ్లో నుండి ఇలా తీసుకోవాలి. జంప్ రింగ్లో నుండి ఇలా థ్రెడ్ని తీసుకున్న తర్వాత ఈ జంప్ రింగ్ని బీడ్స్ వైపు అంటే కింది వైపు ఇలా లాగి ముడి వేసుకోవాలి. దీనివలన బీడ్స్ మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. టూ టైమ్స్ ఇలా ముడి వేసుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని ఇలాగే ఉంచాలి. ఇలా 2 లైన్స్ని రెడీ చేయాలి. ఇలా 2 లైన్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒక లైన్ తీసుకొని దీనికి ఎండింగ్లో ఉన్న జంప్ రింగ్కి ఇలా చైన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చైన్ని యాడ్ చేయడం వలన హారం లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 5 మోనాలిసా బీడ్స్ లక్ష్మీ పెండెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ స్మాల్ షుగర్ వైట్ కలర్ బీడ్స్ అండ్ మెటల్ గోల్డ్ కలర్ వైర్ని తీసుకోవాలి. ఈ గోల్డ్ వైర్కి ఫస్ట్ ఈ స్మాల్ వైట్ కలర్ షుగర్ బీడ్ని ఇలా తీసుకోవాలి. దీన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి, అంటే బీడ్ మిడిల్లో వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మెటల్ వైర్ని ఇంత లెంత్ ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మ్యాక్సిమం లెంత్ 1 ఇంచ్ వరకు ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఈ బీడ్ని ఇలా మిడిల్లో వచ్చేలాగా చూసుకొని ఈ గోల్డ్ వైర్ని ఇలా దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వైర్కి ఇలా మోనాలిసా బీడ్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బీడ్ పైన ఇలా పెట్టి దీనికి ఇలా వైర్ని ఇలా తిప్పాలి. దీన్ని పెండెంట్కి హ్యాంగ్ చేసుకోవాలి కదా, సో అందుకే ఇలా రెడీ చేసుకోవాలి. ఈ 5 బీడ్స్ అన్నిటిని ఇలాగే రెడీ చేసుకోవాలి.
ఇలా 5 మోనాలిసా బీడ్స్ని హ్యాంగ్ చేసుకునే విధంగా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఒక జంప్ రింగ్ తీసుకొని దీనికి వైట్ కలర్ బీడ్ని ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మోనాలిసా బీడ్ని హ్యాంగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వైట్ కలర్ బీడ్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఈ లక్ష్మీ పెండెంట్ తీసుకొని దీనికి వీడియోలో చూపిస్తున్న విధంగా లాస్ట్ ఎండింగ్ ఉంది కదా, ఇక్కడ హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా హ్యాంగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్లో మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. దీనిని ఈ లక్ష్మీ పెండెంట్ని ఫస్ట్ మనం మోనాలిసా బీడ్స్ని హ్యాంగ్ చేసుకున్నాం కదా, దానికి 2 స్టెప్స్ వదిలేసి మరొక స్టెప్కి ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మోనాలిసా బీడ్ని ఇలా మిడిల్లో హ్యాంగ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో టోటల్ పెండెంట్ హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పెండెంట్కి మనం ఫస్ట్ రెడీ చేసుకున్న మోనాలిసా బీడ్స్ లైన్స్ ఉన్నాయి కదా, దీనికి ఇలా ఎండింగ్లో ఉన్న జంప్ రింగ్ని ఇలా ఓపెన్ చేసి ఈ పెండెంట్కి ఇలా హ్యాంగ్ చేయాలి. 2 సైడ్స్ ఇలాగే హ్యాంగ్ చేయాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ మోనాలిసా బీడ్ లైన్ ఎండింగ్లో ఉన్న జంప్ రింగ్కి ఈ హుక్ని ఇలా ఫిక్స్ చేయాలి. మనం ఫస్ట్ రెడీ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా అగ్గిపుల్లతో కాల్చాలి. దీనివల్ల ముడి విడిపోకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.